హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి భవాని మాట్లాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. ఈ రోజు ఈ చీరని నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అంతా నేనే డిజైన్ చేశానండి. ఇవి ఏంటి అంటే, ఇది లైస్ అండ్ చెమ్కి లైస్ అండ్ చెమ్కి వర్క్. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశాను. ఎప్పుడు అంటే మా భావాని చిన్న పాప భావాని అంటాను కదా, అప్పుడు ఫ్యాషన్గా అందరూ మాకు టీం ఉందండి, మా ఫ్రెండ్స్ అందరూ వెనకాల ఉక్సులు పెట్టుకొని కుట్టించుకుంటే నేను కూడా కుట్టేదాన్ని వేరే వాళ్ళకి. ఇక్కడ ఈ బ్లౌజ్కి ఇది ఒక డిజైన్ వెనక ఉక్సులు పెట్టి కుట్టించుకోవడం అప్పటి ఫ్యాషన్. హాఫ్నే ఉండేది. నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను, ఏం జాబ్ చేసుకునేదాన్ని కాదు. అప్పటికి ఇంకా నా స్టడీ కూడా కాలేదు. భావాని చిన్న పాప ఇవన్నీ డిజైన్ చేసి బ్లౌజ్ నేను సెట్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఇది క్రాస్ కటింగ్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకున్నానండి. ఫుల్ ఫిట్టింగ్. నేను చేతితో కూడా బ్లౌజులు కుడతాను, కాకపోతే ఇది మిషన్ కుట్టుతోనే కుట్టాను. ఇది బ్లౌజ్, ఇది నేను డిజైన్ చేసుకున్నాను. ఇది నా బ్లౌజ్. శారీ అండి, ఇది ఓన్లీ వన్ ప్లెయిన్ శారీ. ఇది ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీకి ఇక్కడ షాప్లో తీసుకోలేదు, మన ఇళ్ళకు మూటలు తీసుకొని బట్టలు అమ్మడానికి వస్తారు కదా, తెలుసు అందరికీ. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ కనకాంబరం కలర్ శారీస్ బాగా నచ్చిందని ఈ శారీ తీసుకున్నామంటే ఇది ఒక లైస్, ఇది ఇంకొక లైస్, 2 లైస్లు వేసుకుని చెమ్కీస్ తెప్పించుకొని మరీ వేసానండి. ఈ శారీ ఏంటంటే మా అమ్మాయికి గాగ్రా గుట్టమని మా అత్తమ్మ కొని పంపితే మా అమ్మాయికి వేరే కలర్ నేను వేరే క్లాత్, గాగ్రా క్లాతులు వేరే ఉండే, ఆ క్లాత్ తీసుకొని ఆమె గుట్టేసి ఈ శారీ నేను ఉంచుకున్నానండి. అయితే మా అమ్మాయి ఇంకా అంటది, అమ్మ నువ్వు నా శారీ ఉంచుకున్నావమ్మ అంటది. ఒక్కదాన్ని కాదు, మా అమ్మాయికి చాలా బట్టలు కుట్టేదాన్ని. పెద్ద అమ్మాయి మా అత్త దగ్గర పెరిగింది కాబట్టి నేనేం చేసేదాన్ని, ఆమెకు ప్రతి జనవరికి కుట్టేదాన్ని బట్టలు. ప్రతి పండగ వస్తే బట్టలు కుట్టించేదాన్ని. నేను బట్టలు కుట్టేదాన్ని, రూపాయలను జమ చేసుకొని. ఇదండి చాలా బాగుంటుంది సారీ. ప్రతిసారి మనం ఎన్నో వాడుతుంటాను కదా, వాటి కోసం సెలెక్షన్ చేసుకోవడం, వీడియోస్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది అని నేను నిన్న యూట్యూబ్లో విన్నాను. మనం డైలీ చేసే పని రొటీన్స్గా అంటే చేస్తున్నాను, ఆల్రెడీ చూపెడుతూ ఉన్నాను, పూజలు పురస్కారాలు అవన్నీ. ఈరోజు ఈ వీడియోకి నేను ఈ చెంకిలని కింద పడేటి అండి, పడితే నాకు ఏరడానికి ఇబ్బందిగా. ఇది అందరం మా ఇంటి ముందు కూర్చొని చెట్టు దగ్గర అందరం వేసుకునే వాళ్ళం. ఆల్ ఓవర్ అని ఈ వర్క్ అంతా నేను పెన్తో ఇలా వేసాను. పెన్నుతో ఇలా ఫ్లవర్స్ దీని మీద గీచి ఒక్కొక్కటి చేయితో సూత్తో నేను వేసానంటే. ఇలాంటి వర్క్లో నేను మా పిల్లలకు బాగా వేసేదాన్ని. పిల్లల బట్టలు చినిగిపోయినాయి, చిన్న పిల్లలు కదా, గాగ్రాలు, లంగా జాకెట్లు, మళ్ళీ తర్వాత పంజాబ్ డ్రెస్లు, అవన్నీ గాగ్రాలు, నాకు చాలా లాంగ్ ఫ్రాక్స్ అప్పుడు కూడా కుట్టేదాన్ని. మా పిల్లలు ఎప్పుడు మిలమిల మెరిచేవాళ్ళు అన్నమాట. ఇలాంటి దగ్గ మెరిచేవి, లక్ష్మీదేవిలా ఉండాలి అనే నా కాన్సెప్ట్. నాకు మెరుపులు ఈ చీరలు చాలామంది ఒప్పుకోరు కానీ నేను ఒప్పుకుంటానండి, నాకు ఇష్టము. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది కలెక్షన్ ఈరోజు నేను కట్టుకుంటాను. దీనికి వాడే థ్రెడ్ ఇది ఒక బెండాలు ఇచ్చేదాన్ని. ఇది హాయ్ అండి, చాలా సూటబుల్ అయింది బ్లౌజ్ సారీస్. ఇది మా అమ్మాయికి నేను బ్లౌజ్ సారీ ఇచ్చేసి గాగ్రా కుట్టేసి ఈ చీర నేను ఉంచుకున్నానండి. లేదు మా నాన్నమ్మ కొన్నది సారీ, నువ్వు ఉంచుకున్న మమ్మీ అంటది. సేమ్ ఇలాంటి కనకాంబరం కలర్ది మళ్ళీ నేను మొన్న కొన్నానండి. 500-600 పెట్టి కొని లంగా టైపు ఆ సారీ ఇచ్చేసాను. భవాని పెళ్లి ఫోటోలలో ఉన్నది, ఆ ఫొటోస్ కూడా మీకు చూపెడతాను. హాయ్ అండి, భవాని మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వినండి. హాయ్. ఇప్పుడు నేను కట్టుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను.